అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మార్గశిర గురువార వ్రత కథ గురించి తెలుసుకుందాం. మార్గశిర మాసంలో 4 గురువారాలు, పుష్యమాసంలో మొదటి గురువారం కలిపి మార్గశిర వ్రతం ఆచరిస్తారు. దీన్నే నోమని కూడా అంటారు. మార్గశిర గురువార వ్రతం పుట్టింటి వారి బాధలు తొలగిపోవడానికి ముఖ్యంగా చేస్తారట. ప్రతి పూజ కూడా మన ఇంట్లో చేసుకున్నప్పుడు మన గురించి చేస్తే, ఈ పూజ మాత్రం పుట్టింటి వారి బాధలు తొలగిపోవడానికి చేస్తారట. ప్రతి నోముకు, ప్రతి వ్రతానికి కథ ఉన్నట్టే ఈ మార్గశిర గురువార వ్రతానికి కూడా ఒక కథ ఉంటుంది. పుట్టింటి వారి బాధలు తొలగిపోవడానికి చేయడం వెనక కారణం ఏంటనేదే ఈ కథ. సొంత తల్లి లేని ఒక అమ్మాయి నిత్యం దేవుడి గుడిలో పూజ చేసుకుంటూ ఉండేదట. మొత్తం గుడి సేవ చేస్తూ ఉండేదట. ఆ అమ్మాయికి ఒకరోజు పెళ్ళైపోతుంది. తనతో పాటు తన పుట్టింటి సిరి సంపదలు కూడా తీసుకెళ్ళిపోతుంది. పుట్టిల్లు కటిక దరిద్రంలా తయారవుతుంది. అత్తిల్లు మాత్రం సిరి సంపదలతో తొలతూగుతుంది. అయితే కటిక దరిద్రంలో ఉన్న పుట్టింట్లో ఏం జరుగుతుందో కూడా ఆ అమ్మాయికి తెలియదు. కొన్ని రోజుల తర్వాత తన సవతి తల్లి తన తమ్ముడిని తన అక్క దగ్గరికి పంపిస్తుంది. అప్పుడు తమ్ముడు జరిగింది మొత్తం చెప్తాడు. మన ఇల్లు కటిక దరిద్రంలో ఉందక్క అని చెప్పగా, అప్పుడు ఏం చేయాలో ఆలోచించి తన పుట్టింటికి బంగారం, వజ్రాలు చేతి కర్రలో పెట్టి తమ్ముడి చేత పంపిస్తుంది. ఆ తమ్ముడు మార్గమధ్యంలో ఓ చెరువు దగ్గర ఆ కర్రను విడిచిపెట్టి నీళ్లు తాగడానికి చెరువులో దిగ్గా తిరిగి వచ్చే చూసేసరికి కర్ర ఉండదు. మార్గమధ్యంలో వచ్చేవారు దొంగలించి తీసుకువెళ్ళిపోతారు. అలానే ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తమ్ముడు అక్క దగ్గరికి వెళ్తాడు. జరిగిందంతా చెప్తాడు. చెప్పుల్లో అక్క వజ్రాలు, వైడూర్యాలు పెట్టి ఇస్తుంది. అలా వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో చెప్పులు విడిచిపెట్టి ఆ తమ్ముడు సేద తీరుతాడు. ఆ సందర్భంలో చెప్పులు మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ చెప్పులు ఎవరో దొంగలిస్తారు. అలా అప్పుడు కూడా ఆ నగలు పోతాయి. పుట్టింటి దరిద్రం అలానే ఉండిపోతుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తమ్ముడు వెళ్తాడు. గుమ్మడికాయలో వజ్రాలు, నగలు పెట్టి పంపిస్తుంది. మార్గమధ్యంలో ఆ తమ్ముడు గుమ్మడికాయ మోయలేక కింద పడేస్తాడు. పగిలిపోయింది కదా అని వదిలేస్తాడు. అందులో నగలు ఉన్నాయనే విషయం మర్చిపోతాడు. మళ్ళీ యథావిధిగా పుట్టిల్లు దరిద్రంగానే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆమె మార్గశిర మాస వ్రతం చేయాలని అనుకుంటుంది. ఇది పుట్టింట్లో చేయాలని అనుకుంటుంది. అలా పుట్టింటికి వెళ్ళి తన సవతి తల్లితో చెప్తుంది. అమ్మ, మనం మార్గశిర వ్రతం ఆచరిద్దాము, మన దరిద్రం పోతుంది అని చెప్తుంది. అలాగేనమ్మా, నువ్వెలా చెప్తే అలా చేద్దాము అంటుంది. మొదటి వారం తల్లిని ఉపవాసం ఉండమని చెప్తుంది. తల్లి ఏమో మర్చిపోయి పిల్లలకి అన్నం పెడుతుంటే తను కూడా ఒక ముద్ద నోట్లో వేసుకుంటుంది. ఆ రోజు వ్రతం అలా చెడిపోతుంది. రెండవ వారం అమ్మ, నువ్వు ఎలాగైనా కటిక ఉపవాసం ఈరోజు ఉండాలి అని చెప్తుంది. అలాగే ఉంటానమ్మా అని తల్లి చెప్తుంది. కానీ పిల్లలకు జడలు వేస్తూ తన కూడా తలపై దువ్వును పెట్టుకుంటుంది. మార్గశిర వ్రతం ఆచరించే రోజట తలపై దువ్వును పెట్టకూడదట. ఆ రోజు వ్రతం అలా చెడిపోతుంది. 3వ వారం తల్లిని ఎలాగైనా నియమ నిబంధనలతో ఉండాలని చెప్పి గొయ్యి తీసి ఆ గొయ్యిలో పెట్టి ఒక చాప లాంటిది కప్పి ఉంచుతుందట. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది? ఆకలి వేస్తుందని పక్కనున్న అరటిపళ్ళు తీసుకొని తినేస్తుందట. ఆ రోజు వ్రతం కూడా అలా చెడిపోతుంది. 4వ వారం మాత్రం నిష్టగా వ్రతం ఆచరిస్తారు. అలా ఆచరించిన తర్వాత పుట్టింటి దరిద్రం పోతుంది. అందువలన మార్గశిర గురువార వ్రతం అనేది పుట్టింటి వారి రుణబాధలు, దరిద్రం అన్నీ పోవడానికి చేస్తారని చెప్తారు. ఓకే అండి, తెలుసుకున్నారు కదా మార్గశిర గురువార వ్రతం ఎందుకు ఆచరిస్తారో, దీని వెనుకున్న కథ ఏంటో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేసి, మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.